గుడ్ మార్నింగ్ గాయ్స్. నేను కొంచెం క్రితమే లేచాను. నీట్గా స్నానం చేసుకొని ఇప్పుడే వచ్చా. మనం ఫస్ట్గా స్కిన్ కేర్ చేసుకొని జడేసుకొని బొట్టు పెట్టుకొని హ్యావ్ టు ఆల్సో సర్దు మై పక్క బికాజ్ బ్లాంకెట్ ఇంకా ఓపెన్ ఉంది. ఐ విల్ ఫోల్డ్ బ్యాక్ ఫినిష్ అండ్ దెన్ విల్ గో అవుట్. ఓకే, అంటే అవుట్ అంటే హాల్లోకి చదువుకోవడానికి. సో ఐల్ సీ యూ దేర్. బాయ్. హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడే రూమ్ క్లియర్ చేసుకొని కొంచెం ఇది నీట్గా అనను, బట్ ఏదో జడేసుకున్నాను. I came out. This is the maximum tayaru I do at home because this is too comfortable for me anamata. So yes, tayaraki. I got myself palu. అందరికీ వేరే అడిక్షన్స్ ఉంటాయి కదా, నాకు అలాగా పాలు అడిక్షన్ అనమాట. 2 times in a day తాగకపోతే నాకు మెంటల్ వచ్చేస్తుంది. అండ్ I don't know how many of you all are aware of this food product. This is called Tutti Frutti bread అనమాట. This is like my favorite dish, if I can call it that, because నాకు ఎప్పుడు లో మూడ్ ఉన్నా I will eat. నేను ఎందుకు ఇంత స్లో మాట్లాడుతున్నానంటే మై మామ్ ఈస్ డూయింగ్ పూజ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్. సో ఎస్. హలో గైస్, నేను మళ్ళీ నా రూమ్కి వచ్చేసాను. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏం చేశాను అంటే బ్రేక్ఫాస్ట్ అదే పాలు నా బ్రెడ్ తినేసిన తర్వాత కాసేపు చదువుకున్నాను. మొన్ననే ఎగ్జామ్ అయింది కదా, కొన్ని తెలియని కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. సో అవి గూగుల్లో సర్చ్ చేసి డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్లో కొంచెం చదువుకొని ఐ జస్ట్ గాట్ దెమ్ క్లారిఫైడ్. దాని తర్వాత ఐ హ్యాడ్ లంచ్. లంచ్ వాజ్ అన్నం, ముద్దపప్పు, చారు అండ్ మష్రూమ్ బజ్జీ. నాకు చారు మష్రూమ్ బజ్జీ ఈజ్ లైక్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. సో అది 3 పూట్ల పెట్టినా నేను తింటా. సో బాగా తిన్నా. ఇప్పుడు నాకు కొంచెం నిద్ర వస్తుంది కానీ పడుకోవాలా వద్దా అని ఇంకా చూస్తున్నాను అనమాట. ఇప్పుడు పడుకుంటే రాత్రి మెలకువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఐ డోంట్ వాంట్ డూ దట్. సో మోస్ట్లీ ఒక నావెల్ చదివేసి ఐ విల్ ప్రాబబ్లీ డూ స్కిన్ కేర్. నా స్టడీస్, నా వర్క్ నేను ఏం చేస్తానో నేను ఎందుకు చూపించట్లే అంటే మేబీ అది కొంచెం బోరింగ్ అవ్వచ్చు ప్రస్తుతానికి, బికాజ్ స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి. బట్ లేటర్ ఆన్ ఐ విల్ డెఫినెట్లీ షో దెమ్. అండ్ సో నా ఇప్పుడు నేను చదివేసి స్కిన్ కేర్ చేసుకుంటా. ఐ విల్ సీ యూ గైస్ అగైన్ ఇన్ ద ఈవినింగ్. బాయ్. ఆ నావెల్ కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఏది అని చూపిస్తాను కాసేపులో. అది బయట ఉంది, నేను లోపల ఉన్నాను, వెళ్ళడానికి బద్ధకం. యా, ఎనీవే మధ్యాహ్నం యాక్చువల్లీ కొంచెం స్కిన్ కేర్ చేద్దాం అనుకున్నా, బట్ దెన్ టూ మచ్ వర్క్, కొంచెంసేపు చదువుకోవాలి. దెన్ ఐ హ్యాడ్ టు స్కెడ్యూల్ ద యూట్యూబ్ వీడియో ఆల్సో. ఫస్ట్ టైం కదా, సో చాలా ఫిగర్ అవుట్ చేసుకోవాల్సి ఉన్నింది. సో I was not very familiar with how to go about it, and దాంతో పాటు I realized a lot of new things కూడా. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో I will just maybe take a చిన్న షవర్ and then go eat, finish off before 7:30. మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి యూట్యూబ్ ఏదైనా చూసి కాసేపు మేబీ F1 గురించి ఏదైనా ఇలా అలా చూసేసి దెన్ ఐ విల్ గో టు స్లీప్. బాయ్. హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసా. నా డిన్నర్ అయిపోయింది, నా యూట్యూబ్ సెషన్స్ అయిపోయాయి. అంటే ఐ మీన్ అదే ఫన్ కోసం చూసినవి. నా గో టు ఏంటంటే తకేషీస్ క్యాజిల్ అనమాట. మోస్ట్ ఆఫ్ యూ ఆల్ పోగో చూసిన వాళ్ళు చిన్నప్పుడు యూ ఆల్ బీ నోయింగ్ దిస్ షో. అది ఒక జాపనీస్ షో అనమాట. సో ఇట్స్ గేమ్ షో కైండ్ ఆఫ్ థింగ్ వేర్ పీపుల్ ప్లే ఫిజికల్ గేమ్స్ అండ్ దాంట్లో చాలా ఆబ్స్టికల్స్ దాటుకుంటూ వెళ్ళాలి. నాకు అది ఎప్పుడు చూసినా ఇన్స్టెంట్గా స్ట్రెస్ బస్టర్ అనమాట. ఆల్సో ఇందాక నేను చదువుతున్న నావెల్ ఇది గోస్ట్ అని. ఇది ఆల్రెడీ నేను ఒక 5-6 times చదివేసా, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. చాలా వెల్ రిటన్. దో బ్యాక్ అండ్ ఫోర్త్ ఉన్నా కూడా, అంటే లైక్ ఒక సీన్ తర్వాత ది గో టు ద ఫ్లాష్ బ్యాక్, ఇది ఉన్నా కూడా
it's very well written. So I like reading such. Obviously, na favorite genre వచ్చేసి క్రైమ్ థ్రిల్లరే. బట్ దిస్ వన్ స్పెషలీ ఇట్స్ వెరీ నైస్, వెల్ రిటన్ అనమాట. సో ఇప్పుడు పనులన్నీ అయిపోయి ఐఎమ్ క్లోజింగ్ ద డే, ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో ఆల్రెడీ టైర్డ్ ఉన్నా. సో ఐఎమ్ గోనా స్లీప్. రేపు నా బెస్ట్ ఫ్రెండ్ని కలుస్తున్నా, మీ అందరికీ కూడా పరిచయం చేస్తా. తను ఎవరు ఏంటి అని రేపు పొద్దున చెప్తా మళ్ళీ వీడియోస్ తీస్తున్నప్పుడు. సో until then, bye bye, see you guys, good night guys, good morning. నా మొహం ఇంత జిడ్డు జిడ్డుగా ఉంది అని ప్లీజ్ అనుకోకండి. నేను అలోవెరా జెల్ రాసుకున్నాను అనమాట. చెన్నైలో వచ్చిన తర్వాత నా స్కిన్ బ్యారియర్ మొత్తం ఎగిరిపోయింది అసలు. సో స్కిన్ కేర్ కొంచెం చేద్దామని ఈ ప్రయత్నం. సో ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ఎక్సైటెడ్గా ఎందుకున్నాను అంటే ఐఎమ్ గోనా మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తన్ని చూసి చాలా రోజులైంది, ఆల్మోస్ట్ లైక్ 2 months. అసలు we didn't see each other, meet each other, టాకింగ్ కూడా ఏదో అలా అలా జరుగుతుంది. ఆబ్వియస్లీ బోత్ ఆఫ్ us are బిజీ అందుకు. సో ఈరోజు మేము కలవబోతున్నాం అనమాట. తను ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం అవన్నీ మనం దారిలో వెళ్ళేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పటికైతే నేను స్నానం చేసి వచ్చి మంచిగా ఇది రాసుకొని ఐ గో అవుట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నౌ. మిమ్మల్ని మేబీ లంచ్ తర్వాత చూస్తాను నేను. అప్పుడైతే తయారయ్యేసి వీ కెన్ గో. ఓకే, బాయ్, సీ యా. హాయ్ గైస్, ఇప్పుడే నేను లంచ్ చేశాను. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఇన్ మై బాల్కనీ అనమాట. అమ్మ కూడా బయటికి వెళ్ళారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తో షాపింగ్కి. సో నేను ఇంకా సేపట్లో రెడీ అయిపోయి దెన్ ఐ విల్ గో సీ మై బేబీ గ్యాల్. యూ గైస్ సీ దిస్ జిడ్డు ఆన్ ద ఫేస్. దట్స్ వెరీ నెససరీ అనుకోండి, బికాజ్ అంతా చచ్చిపోయింది నా స్కిన్ బ్యారియర్. సో we will go get ready now. Bye. ఎన్ని రోజులైందో ఆ పిచ్చి పిల్లని చూసి. ఎస్, ఎనీవే ఇప్పుడు ఇంటి నుంచి నేను బస్ స్టాప్కి నడుచుకొని వెళ్తున్నాను అనమాట. నా అవుట్ఫిట్ ఇది. నాకు అకాడమియా అవుట్ఫిట్ అంటే కోర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో యూజువలీ యూ విల్ సీ మీ డ్రెస్డ్ అప్ లైక్ దిస్, క్యూట్గా. సో మనం ఇప్పుడు బస్ స్టాప్ వరకు నడుచుకొని వెళ్ళి బస్ ఎక్కేస్తే వి విల్ గో టు అవర్ వెన్యూ. ఎండ మండుతుంది అందుకే కొడుకు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అన్ని బస్ దిగేసాక ఐ విల్ కాల్ యూ గైస్. లుక్ ఎట్ మీ. ఐ విల్ స్టార్ట్ రికార్డింగ్ అగైన్. అప్పుడు మళ్ళీ పెద్ద కథలు పరిచయం చేస్తా. బాయ్. Hi guys, I am back in my layout అనమాట. మీకు ఈ వీడియోలో కొంచెం లైటింగ్ ఇష్యూ ఉంటుంది బికాజ్ ఐఎమ్ వాకింగ్ ఇన్ మై లేఅవుట్ అండ్ స్ట్రీట్ లైట్స్ అక్కడక్కడ ఉంటాయి. సో ఇన్ వన్ పార్ట్ ఐల్ బీ లైక్ దిస్, ఇన్ అనదర్ పార్ట్ ఐల్ కంప్లీట్లీ గో డార్క్ అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్. నేను చాలా కాంటెంట్ ఈరోజు ఫిల్మ్ చేద్దాం అనుకున్నా కానీ I couldn't because one, I kept forgetting, two, I was too engrossed in the situation, and నేను అసలు ఫోన్ తీయడం, కెమెరా తీయడమే మర్చిపోయాను. అండ్ సగం ఆ పాప గుర్తు చేసింది కాబట్టి అట్లీస్ట్ ఫ్యూ క్యూట్ మూమెంట్స్ ఐ కుడ్ గెట్ ఆన్ ద ఫోన్. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ లైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో నాకు 2 విషయాలు అర్థమైంది ఏంటంటే, నేను ఇంకా ఐ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఐ షుడ్ స్టార్ట్ వ్లాగింగ్ ప్రాపర్లీ. అండ్ యా, అండ్ 2 దట్ అలవాటు లేని వాళ్ళు కొంచెం రిమైండర్స్ పెట్టుకోవాలి. బికాజ్ నిజంగా నాకైతే సగం అసలు గుర్తులేదు గైస్. అయ్యో, హాయ్ చెప్పు. హాయ్, థ్యాంక్స్.
మీరిద్దరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. థ్యాంక్ యూ. దట్ ఈస్ హే దట్ ఈస్ మై పెద్దమ్మ, దిస్ ఇస్ మై అమ్మమ్మ అండ్ దిస్ ఇస్ మై నానమ్మ. మై బ్రదర్ ran away but okay. Vlogging guys, vlogging. సో యాక్చువల్లీ నాకు చాలామంది అమ్మాయిలు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. దో దెర్ ఆర్ జస్ట్ 5 ఆఫ్ దెమ్. లైక్ ఇన్ ఈచ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ కైండ్ ఆఫ్ లైక్ 12th ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్, యూజీలో ఇంకొక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్, నా మాస్టర్స్లో ఇద్దరు కోతులు దే ఆర్. అండ్ ఇప్పుడు ఇంటర్న్షిప్లోని ఈ అమ్మాయి పరిచయం. సో ఎవ్రీ వన్స్ లైక్ extremely close to me. Like my sister is awesome, and my best friend whom you saw in the last video, layout lo unna ammayi, she's also epic. Ante everyone, it's like దేవుడు picked them and chose them for me and sent them లాగా అనిపిస్తుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే డిఫరెంట్ లో ఫేజెస్ ఇన్ లైఫ్లో దే put everything, though they knew I couldn't give them back anything. So shout out to all my besties. Mwah. And I miss them a lot. Whoever I can't see very frequently, I do miss them a lot. But yes, ఈ వాట్సాప్, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్, ఎస్ ఫేస్బుక్ ఆల్సో. సో ఈ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ కెన్ స్టిల్ స్టే ఇన్ టచ్ విత్ దెమ్. కాస్త దూరం ఉన్నా, అండ్ ట్రావెలింగ్ ఇన్ బెంగళూరు ఇస్ లైక్ వన్ బిగ్ హెడేక్. సో యా, ఈరోజు యాపింగ్ సెషన్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 4.5 hours. మమ్మీ ఎంత చెప్పుకోవాలి. ఐ థింక్ గర్ల్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ విల్ గెట్ what I'm saying anamata. So yeah, it was very 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 nice. Like it was almost like a very therapeutic session. So yeah, ante guys, so dinner అయిపోయింది. I'll probably just take a shower. My dad and mom are out. మా డాడీ మా మమ్మీని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. సో దే విల్ ఆల్సో బీ బ్యాక్ ఇన్ 10 minutes. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయ్యి ఐ విల్ టాక్ టు దెమ్ ఫర్ సమ్ టైమ్ అండ్ క్లోజ్ మై డే అనమాట. చాలా చాలా టైర్డ్గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఈవెన్ మై ట్రావెల్ వాజ్ క్రేజీ. ఈరోజు మిడ్ వీక్ కదా, వెన్స్డే. సో బెంగళూరు ట్రాఫిక్ అదిరిపోయింది అసలు. వచ్చేసరికి అగైన్ పిండిఫైడ్ అయ్యాం. So I will see you guys tomorrow. Bye bye. Good morning guys. Hello. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఐ మేబీ డోంట్ లుక్ లైక్ దాట్, బట్ దెన్ నేను చేసా గైస్. స్నానం చేసా, బ్రష్ చేసుకున్నా, మళ్ళీ ఆల్వీలో జెల్ రాసుకొని వచ్చేసాను అనమాట. ఈరోజు నా తక్షణ కర్తవ్యం ఏంటంటే, నా రూమ్ కొంచెం వర్స్ట్గా ఉంది. పాస్ట్ 3 days ఐ హెవెంట్ బిన్ క్లీనింగ్ ఇట్. అంటే లైక్ బట్టలు లోపల పెట్టడం అవేం చేయలేదు. కొంచెం బద్ధకం, నీరసం రెండు వచ్చి. నిన్న దట్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్, కొంచెం ఎనర్జీ బూస్టప్ అయిందనమాట. సో టుడే ఐమ్ గోనా క్లీన్ మై రూమ్, కొంచెం మంచిగా దుప్పటి మార్చి అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ వచ్చాను. సో ఐమ్ గోనా క్లీన్ మై రూమ్, కాసేపు చదువుకొని దెన్ ఐ విల్ సీ యూ డ్యూరింగ్ లంచ్. బాయ్. హలో గాయ్స్, నేను ఇప్పుడే లంచ్ తిన్నాను. లంచ్ వాజ్ అన్నం, పెసరపప్పు పచ్చడి, ములంకాయ పులుసు అండ్ రసం, విచ్ వాజ్ ఫుల్. పొట్ట నిండిపోయింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏం చేశాను అంటే, రూమ్ క్లీన్ చేశాను కొంచెం. ఐ చేంజ్ ద బెడ్ కవర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. లాండ్రీ నుంచి వచ్చిన బట్టలు బ్యాక్ ఇంటూ మై హ్యాంగర్స్ అండ్ మై వార్డ్రోబ్. ఆ తర్వాత ఒక 2 hours మ్యూజిక్ క్లాస్ అయింది. ఈ మ్యూజిక్ ఏంటి అంటే, ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ సింగింగ్, బోత్ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్, ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. కర్ణాటిక్ అయితే ఆల్మోస్ట్ 15 years అవుతుంది ఇప్పుడు. సో ఎస్, ఆ క్లాస్ అయిపోయింది. ఇంకా సేపట్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారనమాట. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఊరికే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూద్దాము, వాళ్ళకి ఫ్రీ టైం వచ్చిందని వచ్చారు. సో మై మామ్ అండ్ డాడ్ వెంట్ టు పిక్ దెమ్ అప్. దే విల్ బీ హియర్ సూన్. సో మనం కొంచెం ఫేస్ వాష్ చేసుకొని, జర నీట్గా వేసుకొని, అలాగా ప్రజెంటబుల్గా ఉంటే
మా మమ్మీ కొంచెం నా మీద చెప్పిసరకుండా ఉంటదనమాట. సో, we will go do that and I will see you guys in the late afternoon and evening. Bye-bye. హలో గాయ్స్! బయటకొచ్చాను నేను వాకింగ్ చేయడానికి. వాకింగ్ అంటే వాకింగ్ కాదు. టు మీట్ మై ఫ్రెండ్, మై చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్. సో, నేను తను పిక్ చేసుకుంటా అంటే హాఫ్ వే వరకు నడుచుకొని వెళ్తున్నా. సో, ఆ తర్వాత అక్కడి నుంచి జ్యూస్ తాగేసి మా చిట్ చాటింగ్ చేసుకొని అప్పుడు నేను మళ్ళీ ఇంటికొస్తాను అనమాట. సో సారీ మళ్ళీ సాయంత్రం వెలుగు లేకుండా తీయాల్సి వస్తుంది. బట్ ఆప్షన్స్ లేదు గైస్. యా, లైట్ ఇస్ దేర్. ఓకే, ఐ విల్ సీ యూ గైస్ ఆఫ్టర్ ఐ కమ్ బ్యాక్ హోమ్. బాయ్. హాయ్ పీపుల్స్, ఇంటికి వచ్చేసాను. నౌ ఐమ్ గోయింగ్ టు ఈట్ బ్రెడ్ శాండ్విచ్ అనమాట యాజ్ డిన్నర్. చాలా మళ్ళీ టాకింగ్ సెషన్ జరిగింది. సో మళ్ళీ ఐమ్ వెరీ టైర్డ్. అమ్మ షుగర్లు పడిపోతున్నాయి. సో ఐమ్ గోనా ఈట్ అండ్ ఐమ్ గోనా స్లీప్. బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్, స్వీట్ డ్రీమ్స్.